నమస్తే మిత్రులారా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఈ స్వాతంత్రం కోసం భారతదేశంలో ఎంతో మంది పోరాట యోధులు తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలని ఈ భారతదేశం పొడిమిగడ్డపైన వారి రక్తాన్ని ధారపోసి మరి తెల్లోలను దరిమి అలా ప్రాణాలను త్యాగం చేసి ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క భారతదేశం 79 సంవత్సరాలైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి। అయినా కూడా రాజకీయ ముసుగులో పేదవారి కుటుంబాలను మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేసుకుంటూ ఇంకా ఈ రాజకీయ ముసుగులో ఎందరో ముగ్గిపోతున్న పేద ప్రజలు ఉన్నారు। అయినా కూడా ఎవరి లాభాల కోసం వాళ్ళు, ఎవరి స్వల్ప లాభాల కోసం వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు దోచుకుంటారు తప్ప భారతదేశానికి అభివృద్ధి చేసే మార్గాలు ఏది కూడా లేదు। ఏ రాజకీయ నాయకుడు కూడా అంత గొప్పగా ప్రాణత్యాగాలు చేసిన పోరాట యోధుల యొక్క ఫలాన్ని ఈరోజు రాజకీయ నాయకులు కాళ్ళ కింద తొక్కిపెట్టిన ప్రయత్నాన్ని మనం చూస్తూ ఉన్నాం। అలాంటిది భారతదేశంలో ఎంతోమంది ప్రధానులైలు కానీ భారతదేశంలో ఉన్న దరిద్రాన్ని పోగొట్టలేకపోయారు। వివిధ ప్రపంచ దేశాలు భారతదేశాలు ఒక లెక్కను చూసుకుంటే ఎక్కడో ఏ మూలన ఉంది, కానీ మిగతా దేశాలు మాత్రం ఎడ్యుకేషన్ పరంగా, జాబ్స్ పరంగా, లేకుంటే హెల్త్ పరంగా అన్ని దేశాల్లో కూడు గూడు నీడ ఈ వీటిలన్నిటినీ అన్ని రంగంలో ముందుకు దూసుకుపోతా అంటే మన భారతదేశంలో మాత్రం స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా కూడా మన భారతదేశంలో ఇంకా రాజకీయ ముసుగులో ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని చంపడము ఇలాంటి అన్నీ జరుగుతూ ఉన్నాయి। ఈ భారతదేశ పేద ప్రజల కోసం, మధ్యతరగతి కుటుంబాల కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినా కూడా ఆ రాజ్యాంగాన్ని కూడా పట్టించుకోలేని పరిస్థితి। అటువంటి భారతదేశం ఇంకా మగ్గిపోతూనే ఉంటుంది, అదేవిధంగా ఆగమవుతూనే ఉంటుంది। అదే పొలిటీషియన్, అదే రాజకీయ నాయకులు ప్రజల్ని ఈ విధంగానే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు। అదేవిధంగా దేశంలోనే ఎవరు చేయని విధంగా ఆనాడు చరిత్రలో మనం చూసుంటాం, చరిత్ర కూడా తెలిసి లేకుండా ఉండగాలు కూడా అలాంటి వాళ్ళు బాహుబలి మూవీ ఏదైతే ఉందో రాజ్యం మీద ఒక కాలకే బ్యాచ్ లాంటిది వస్తే చిన్న సైన్యంతో లక్షల సైన్యాన్ని ఏ విధంగా ఎదిరించారో అలాంటి చరిత్రలు గల ఈ భారతదేశం, ఆ చరిత్రలు గల భారతదేశం ఆనాడు చదువుకున్న చరిత్రను అదేవిధంగా యాస్టీస్గా కనులకు చూపించినట్టుగా కేసీఆర్ అనే ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఒక యుద్ధమే చేశాడు। తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ తెలంగాణని సమైకాంధ్ర నుంచి విభజించాడు। 1969 నుంచి మొదలైన ఈ తెలంగాణ యొక్క ఉద్యమ స్ఫూర్తి 2014 వరకు కొట్లాడి ఎందరో మంది ప్రాణత్యాగాలు, తొలిదశ ఉద్యమంలో 369 మంది ప్రాణత్యాగాలు, మలిదశ ఉద్యమంలో 1200కు పైగా ప్రాణత్యాగాలు, అన్ని ప్రాణత్యాగాలు ఏర్పడిన తర్వాత ఎవరు కూడా అన్ని ఉద్యమాలు చేసిన తెలంగాణ రాష్ట్రం గురించి పార్లమెంట్లో ఆ బిల్లు కూడా ఆమోదం కాల। తెలంగాణకు సపరేట్గా రాష్ట్రం ఏర్పడాలని నినాదాన్ని చావులు చనిపోతున్నా కూడా చూసుకుంటూ ఊరుకున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు। అలాంటి టైంలో కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమకారులు, ఓఈ స్టూడెంట్స్ అందరూ ఏకమయ్యి విద్యార్థులు, ఉద్యమకారులు, రైతులు, ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ ఇది నా తెలంగాణ అని అందరికీ చైతన్యవంతం అయ్యి ప్రతి ఒక్కరు నిలబడ్డారు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది। అటువంటి తెలంగాణ రాష్ట్రం, కటిక దరిద్ర చీకటిలో బ్రతుకుతున్న తెలంగాణ రాష్ట్రం, 60 ఏండ్ల అంధకారంలో ఆగమవుతున్న తెలంగాణ రాష్ట్రం, అటువంటి తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చింది ఎవరు? ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది ఎవరంటే ఒకరు సాఫ్ సీదాగా మనకు ముందుగా పడేది గాంధీ గారు మాత్రమే, నెహ్రూ గాంధీ మాత్రమే। కానీ ఇదే భారతదేశ స్వాతంత్రం గురించి ఎందరో మంది ఉరితాళ్లకు ఉయ్యాల ఊగి ప్రాణాలు తీసుకుంటున్నారు। ఒక్కొక్కరైతే తూటాలు గుండెల్లో గుచ్చుకుంటుంటే వాటిని లెక్క చేయకుండా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ప్రాణాలు లెక్క చేయకుండా ఎదురైన సందర్భాలు ఎంతోమంది గొప్ప గొప్ప ఉద్యమకారులు, ఎందరో గొప్ప గొప్ప పోరాట యోధులు ఈరోజు వాళ్ళ ఫోటోలు వాళ్ళ గురించి అన్నీ కనుమరుగైపోయాయి। కానీ సాధించింది ఎవరయ్యా అంటే లాస్ట్కి వీళ్ళని మాత్రం ముందు పెట్టేస్తారు। అదేవిధంగా ఇదే తెలంగాణ రాష్ట్రంలో 60 ఏండ్లలో ఎన్ని గోసలు పడ్డామో చూశారు। నీళ్ళ కోసం, వ్యవసాయం కోసం, ఆఖరికి పశువులను మేపుకుందామని కూడా పశుగ్రాసం లేని పరిస్థితి, పిట్టలు నీళ్లు తాగాలన్న కూడా చెరువుల సుక్క నీళ్లు లేని పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో ఏ చెరువు చూసినా ఎండిపోయే పరిస్థితి, చేపలు కూడా బ్రతకలేనంత నీళ్లు కూడా ఉండకపోయేది। ఒక ఊరిలో ఒక పిల్లని ఇవ్వాలంటే నీళ్లు లేదని పిల్లను కూడా ఇయ్యలేని పరిస్థితి। ఒక తెలంగాణ రాష్ట్రంలో రైతు వ్యవసాయం చేశాడంటే కొన్ని రోజులకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, పెట్టుబడి లేక భార్యల పుస్తెలమ్మి పెట్టుబడి పెట్టుకొని వ్యవసాయం చేసినా కూడా లాస్ వచ్చేసరికి పురుగుల మందు దాగి
పురుగుల మందుని పరమాన్నం లేక తాగి ఆత్మహత్య చేసుకున్న ఎంతో మంది రైతులు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల మీసం మొలిసిన కొడుకులను చూసి అనుకుంటా ఆనాటి పాటలు మనం చూసాం. బతుకమ్మ ఆడాలంటే కూడా తెలంగాణ రాష్ట్రం ఎంత తెల్లడిపోయిందో అది కూడా మనం చూసాం. ఒక మధ్యతరగతి పేదవర్గ కుటుంబం డబ్బులు కల్లారా చూద్దామంటే ఒకరి కింద బానిసత్వం చేస్తే నెలలు సంవత్సరానికి ఆనా రూపాయలు చారానా దో అని అనుకుంటూ ఆనాడు వాళ్ళ యొక్క బానిసత్వాన్ని వాళ్ళని బీభత్సంగా ఉపయోగించుకునేటోళ్ళు. అంత ఘోరంగా జరిగిన పరిస్థితుల నుంచి కేసీఆర్ గారు కరువు తెలంగాణ రాష్ట్రంలో ప్రళయతాండవం చేస్తూ ఉంటే ఆ సమయంలో కేసీఆర్ గారు తన ప్రాణాలు సైతం తెగించి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించడం జరిగింది. జరిగిన తర్వాత ఆయన తీసుకొచ్చిన మార్పులు మీరు చూడాలి. తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం చెప్పింది ఎవరంటే అది ఓన్లీ కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు ప్రాణత్యాగాలు చేసిన పోరాట యోధులు. అదే స్వాతంత్రం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించుకొని మొదటి ముఖ్యమంత్రిగా సాగినప్పుడు ఆయన చేసిన ఘనత బెస్ట్ ఎకనామిక్ పాలసీ, బెస్ట్ పవర్ పాలసీ, బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ, బెస్ట్ ఇరిగేషన్ పాలసీ, బెస్ట్ అగ్రికల్చర్ పాలసీ, బెస్ట్ దళిత పాలసీ, బెస్ట్ వెల్ఫేర్ పాలసీ, బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ, బెస్ట్ హెల్త్ పాలసీ, బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ, బెస్ట్ హౌసింగ్ పాలసీ. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఊహించాల. ఆ తర్వాత రైతు బంధు సంవత్సరానికి 10,000 ఒక ఎకరానికి రైతు బంధు. మొదలుగా కేసీఆర్ గారు ఫోకస్ చేసింది రైతు బంధు. ఎవరైతే చనిపోయిన రైతన్నలు, ప్రాణత్యాగాలు చేసుకున్న రైతన్నలు చక్కగా పెట్టుబడి లేక పుస్తెలమ్మినా కూడా చేతికి పంటరాని పరిస్థితిలో కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక ఆలోచన ఈ ప్రపంచ దేశాల్లో కూడా ఎవ్వరికి రాలా. ఇది ఒక్కటి హైలైట్, ఎవ్వరికి రాలా. అది కేసీఆర్ గారికి వచ్చింది. దాని ద్వారా పాలమూరు నుంచి, తెలంగాణ నుంచి, పరిగి నుంచి చాలామంది తెలంగాణ రాష్ట్రం నుంచి రైతన్నలు వలసపోయి బ్రతికిర్రు. ఒకరి కాళ్ళ కింద, ఒకరి చెప్పుల కింద వలసపోయి బతికిర్రు. అలాంటిది ఆ వలసను వదిలి బీడు బారిన చిలకను, గుట్టలుగా ఉన్న చిలకలను, బండలున్న చిలకలను, కొండలున్న చిలకలను, అడవులు ఉన్న భూములను అన్నిటిని చదును చేసి కేసీఆర్ గారు బ్రహ్మాండమైన ఈ బంధు పెట్టడం వల్ల రైతన్నలందరూ పొలాలను సాగులోకి తీసుకొచ్చారు. రైతు బంధు ఇచ్చుడు కరెక్టే, నీళ్లు ఉండాలి. ఇప్పుడు తర్వాత ఆసరా పింఛన్లు 2,000, కేసీఆర్ బీమా 5 lakhs. ఇది ఎవ్వరు కూడా చేయలే, ఇప్పటిదాకా ఎవరు పెట్టలా. ఏ రాష్ట్రంలో కూడా ఇది లేదు. సౌభాగ్య లక్ష్మి స్కీమ్, ఆ తర్వాత కేసీఆర్ ఆరోగ్య రక్ష, దానికి 10 లక్షలను కేటాయించడం జరిగింది. 119 రెసిడెన్షియల్ స్కూల్స్. భారతదేశంలోనే ఎవరు ఏ విధంగా ఏ గవర్నమెంట్ కూడా స్కూళ్ళ మీద ఫోకస్ చేయాల. గురుకులాల ముందుకు అభివృద్ధి తీసుకొచ్చే స్కీమ్స్ను తీసుకొచ్చాడు. తర్వాత కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, కేసీఆర్ కిట్ ఇచ్చారు. ఆ తర్వాత మిషన్ భగీరథ నీళ్లను మళ్ళించాడు. ఆ తర్వాత కాళేశ్వరాన్ని కట్టించి తెలంగాణ రాష్ట్ర రైతన్నలందరికీ నీళ్లు మళ్ళించిండు. అన్నిటికి పైగా ప్రతి ఊర్లకు గ్రామ పంచాయతీలు చేసిండు. ఆ ఊర్లలో ప్రతి గ్రామ పంచాయతీకి ఐకేపీ సెంటర్లు పెట్టిండు. ప్రతి ఓట్లకి ఆనాడు 1,300 రూపాయలు, కాంగ్రెస్ పార్టీలో ఒక కింటాకు 1,300 రూపాయలు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు పంటలకు మద్దతు ధర 2,116 నుంచి పెంచి 2,216 వరకు ఆయన గారు పెంచడం జరిగింది. సన్న ఓట్లకు 2,316 రూపాయలు పెంచడం జరిగింది. ఎవరి కాళ్ళ కింద, దళారుల వ్యవస్థ కింద వెళ్లకుండా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఆలోచనతోటి ఆయన ఐకేపీ సెంటర్లో మద్దతు ధర రేట్లు పెట్టడం జరిగింది. రైతులు ఎవరైతే పత్తి పంచుతారో ఆ పత్తులకు మంచి డిమాండ్, 13,000 14,000 ఒక కింట. ఆ రోజుల్లో కేసీఆర్ గారు రైతులు నిజంగానే రాజులుగా చేసిండు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే స్వాతంత్రం ఏర్పడిన 79 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 79 సంవత్సరాల నుంచి స్వాతంత్రం ఏర్పడిందే చూస్తూ ఉన్నాం. రాజకీయ ముసుగులో పేద ప్రజల్ని ఏ విధంగా ఆగం చేసుకుంటున్నారో, ఓటుకు నోటుకు మద్యానికి ఏ విధంగా బానిస చేసుకొని ప్రజల్ని హింసిస్తూ ఉన్నారో ఇదంతా మీరు చూస్తూ ఉన్నారు. కానీ మీరు మొత్తం పైన జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కింద శ్రీలంక దాకా ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ కేసీఆర్ గారి లెక్క ఎవరికి వినూత్నంగా ఆలోచన చేయాల. ఈ రాజకీయ వ్యవస్థలో కేసీఆర్ గారు సంపాదించుకోవాలంటే ఎన్నో కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ ఆయన తీసుకొచ్చిన అప్పు తెలంగాణ మీదనే ఆయన పెట్టుబడి పెట్టడం జరిగింది. ఆ పెట్టుబడికి ఆయన 3 రూపాయలు పెడితే ఈరోజు 4 రూపాయలై మళ్ళీ తెలంగాణకి ఆదాయం ఇస్తుంది. తెలంగాణకి స్వాతంత్రం తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారా అంటే ఇది కేసీఆర్ గారు మాత్రమే అని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. ఇప్పుడు ఆయన ఎవ్వరు కట్టని విధంగా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎవ్వరు ఏ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ కట్టకుండా ప్రపంచ దేశాలకు అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, పెద్ద రిజర్వాయర్లు, మల్లన్న సాగర్, కుండపోచమ్మ సాగర్, ఎస్ఆర్ఎస్పి కెనాల్ల ద్వారా పేదోళ్లకు నీళ్లు మళ్లించే ప్రయత్నాలు ఎవ్వరు చేయలేదు. దానికి సపరేట్ జాతీయ హోదా ఇయ్యమంటే కూడా తెలంగాణ రాష్ట్రానికి జాతీయ హోదా కూడా ఇయ్యలే. కాళేశ్వరం లాంటి వాటికి
ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఎన్నో కుట్రలు కుతంత్రాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడొద్దని చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్రం ఆగం కావాలని రేవంత్ రెడ్డి గారు ఎన్నో ప్రయత్నాలు అన్ని చేసినా కూడా తెలంగాణ సర్వం ఆగం చేయడానికే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాంటి టైంలో అలాంటి ఈ యొక్క పక్క పార్టీల పక్క రాష్ట్రాల యొక్క వేవ్స్ నడుస్తూ ఉంటే కేసీఆర్ గారు తన ఎడమ కంటి చూపుతోటి వాళ్ళను పొలిమోరల దాకా తరిమిన పరిస్థితి మనం చూసాం. ఆ తరువాత 10 ఏళ్లలో తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యిందంటే బాధ్యతగా బంగారు తెలంగాణ అయ్యింది. అయిన తెలంగాణని వచ్చిన నీళ్లను, మనకు రావాల్సిన నీటి వాటర్లను కేసీఆర్ గారు కొట్లాడి పార్లమెంట్లో చర్చలు పెట్టించి ఎంపీలతో కొట్లాడమని పంపించి మనకు సపరేట్ నీళ్ళు కావాలని కేటాయిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి రెండో ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత జరిగింది ఏంటిది? ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు చూసుండ్రు ఈ కరువు కాటకాలు, ఈ ఎండిపోయిన కాలువలు ఏ విధంగా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు మళ్ళీ అదే 60 ఏళ్ల చరిత్ర గల అంధకారపు కాంగ్రెస్ పార్టీ యొక్క హిస్టరీని మళ్ళీ తెరపిస్తూ ఉన్నాడు. ఎమర్జెన్సీ పాలన తీసుకొచ్చిండు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళు మళ్ళీ గోడుగోడున వాళ్ళు ఎరుస్తూ ఉన్నారు. ఆటో రైతులకు దిక్కు లేదు, రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పడిపోతూ ఉంది. ఆర్థికంగా రేవంత్ రెడ్డి జేబులు, వారి కుటుంబ సభ్యుల జేబులు పెరుగుతున్నాయి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క జేబులు ఎక్కడ కూడా, ఎవరి బతుకులు కూడా మార్పు చెందలే. అలాంటి గొప్ప కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇంత అభివృద్ధి చేస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో కేసీఆర్ గారిని కాళేశ్వరానికి తీసుకెళ్లి ఊరేస్తా అంటాడు. తెలంగాణను ఏర్పడేలా చేసి ఆ కుర్చీ దక్కడానికి గల కారణము కేసీఆర్ గారు అయితే రేవంత్ రెడ్డికి ఆ కుర్చీ మీద కూర్చునే అర్హత లేకున్నా అది ఓన్లీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు చేస్తాడు కదా, ఏదో మోసుకొస్తాడు కదా అని రేవంత్ రెడ్డికి ఓటేస్తే ఈరోజు అంత గొప్ప నాయకుడిని ఉరితీస్తానని బహిర్గంగా సభలల్లా తొడలు కొట్టుకుంటూ మీసాలు పీక్కుంటూ సవాలు ఇస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకడు గోచి అంటాడు, ఒకడేమో పేగులు మెల్లేసుకుంటా అంటాడు, ఒకడేమో లాగులు తొండడిలుస్తూ అంటాడు, మా కార్యకర్తలు రౌడీల కంటే హీనమంటాడు. రకరకాలుగా స్వాతంత్రం అనేది తెలంగాణ రాష్ట్రంలో అది ఏ రోజైతే ఈ పొలిటికల్ రాజకీయ నాయకులు తయారయ్యారో ఆ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రం ఒకరి కింద బాంఛనగిరి చేస్తూనే ఉంది. వాళ్ళు కూడా మనల్ని బాంఛనగిరి లాగా చూస్తూ ఉన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని కులాలను బట్టి శిక్షిస్తూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో.